గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈరోజు ఒక చిన్న విషయం మాట్లాడాలని చెప్పేసి వచ్చాను. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి ఒక విషయం, గ్రహాల యొక్క స్థితిగతులు అవి మారుతూనే ఉంటాయి. ఎక్కడా కూడా గ్రహాలు అనేది ఆగిపోయి కానీ స్తంభించి కానీ ఉండవు. కాబట్టి గ్రహాలు స్థానాలు చలన చేస్తూ ఉంటాయి. వాటి పరిధిలో అవి వాటి కాలక్రమేణాగా ఏ టైంలో ఏ సమయంలో ఏ గ్రహం ఏ స్థానంలోకి వెళ్ళాలో ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటుంది. దాన్ని మార్చేటువంటి యుక్తి కానీ దాన్ని మార్చేటువంటి శక్తి కానీ అయితే ఆస్ట్రాలజర్స్ దగ్గరగానో గురువు దగ్గరగానో పీఠాధిపతుల దగ్గరగానో ఎవరి దగ్గర కూడా లేదు. ఆ గ్రహాల యొక్క మార్పు వలన మన మానవాళిలో కొంతమేర మార్పులు అయితే సహజంగా వస్తూ ఉంటాయి. ప్రకృతిలో మార్పులు అనేది గ్రహాల యొక్క స్థితిగతుల వలన వస్తూ ఉంటాయి. అందువలన మనకి ఏదో గండాలు వస్తున్నాయి, ఏదో జరిగిపోతుంది, ఏదో కోట్ల రూపాయలు నష్టపోతాము, గండాలు వచ్చేసి మనం అందరం యాక్సిడెంట్లు పోతాము, అగ్ని ప్రమాదాలు అవుతాయి, ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యిద్ది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఒకటి గమనించుకోవాల్సిన విషయం. ముఖ్యంగా ఒకటి చెప్తాను. ఒక బస్సు ఉంటుంది, ఒక 50 నుంచి 60 మంది బస్సులో ఎక్కుతారు. ఈ బస్సులో ఎక్కిన వారికి మంచి శని భగవానికి అశుభ దృష్టి ఉంటుంది, దారిద్ర్యం ఉంటుంది, ఇతనికి రాహు సంబంధించినటువంటి అశుభ దృష్టి ఉంటుంది, ఇతనికి గండం ఉంటుంది. ఓకేనా? ఇతనికి ఒక గండం ఉంది. ఈ గండం ఉన్న వ్యక్తి 60 మంది ఉన్నటువంటి బస్సులో లేదా 45 మంది ఉన్నటువంటి బస్సులోకి ఎక్కున్నాడు. ఎక్కున్నప్పుడు ఇతని డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఇతను బస్సు ఎక్కినటువంటి డ్రైవర్కి శని భగవాని యొక్క అశుభ దృష్టి కాదు, శుభ దృష్టి బాగా ఉంది. అతనికి ఈ పూజలు, యజ్ఞ, యాగ, హోమాలు, జపతపాలు చేసుకోడు. తను వృత్తిని నమ్ముకొని ప్రతినిత్యము కూడా ప్రతి నిమిషము కూడా వృత్తికి నమస్కారం చేసుకొని, నా వెనక చాలామంది ఉన్నారు, నేను చేసేటువంటి డ్రైవింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, నా వెనక వాళ్ళు ముందు వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, గమ్యానికి తీసుకెళ్ళాలి వీళ్ళందరని చెప్పేసి ప్రతిరోజు కూడా ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసుకుంటాడు. తను ఎక్కినటువంటి వాహనానికి నమస్కారం చేసుకుంటాడు. చేసుకొని ఎక్కేసి మనస్ఫూర్తిగా తనకి ఆత్మ సంతృప్తితో మనస్ఫూర్తిగా తను ఉండి బస్సు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆ బస్సులో దారిద్ర్యులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే గమ్యం ఉందో ఆ గమ్యానికి చెరువులోకి వెళ్తాడు. ఎందుకంటే తనకి నడిపేటువంటి డ్రైవర్కి అదృష్టం ఉంటుంది, లేదా పక్కన కూర్చున్న అదృష్టం ఉంది కాదు. ఆ గండం అనేది తనకి తప్పిపోయింది. తను ఏం పూజలు, హెగ్ర, యాగాలు ఏం చేయడు. సేమ్ ఇదే స్టోరీ. అదే వ్యక్తి ఏదైతే శని భగవాన్ అశుభ దృష్టి, రాహుకేతువుల అశుభ దృష్టి, చాతపడి, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం అన్నీ అయిపోయేసి జాతకంలో చూసినప్పుడు గండం ఉంది అని చెప్పేటువంటి వ్యక్తికి అతను మునుపటి రోజున లేకపోతే మునుపటి మాసంలో అంటే వెనకపోయినటువంటి మాసంలో యజ్ఞ, యాగ, హోమ, జప, తప ఎన్నో రకాలైనటువంటి దానాలు, ధర్మాలు, ఎన్నో రకాలైనటువంటి పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇదే బస్సు డ్రైవర్ సేమ్ ఇదే దానిలో ఉంటుంది. ఉండగా అతను గండాలు తప్పించుకోవడానికి చేసినటువంటి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి యజ్ఞయాగాలు చేయించుకున్నాడు. ఈ వ్యక్తి బాగాలేని దశలు బాగాలేనటువంటి వ్యక్తి, నక్షత్రాలు బాగాలేని వ్యక్తి చేయించుకొని అదే బస్సు ఎక్కి ఉన్నాడు. ఇక్కడ ఉండే వాళ్ళకి సేమ్ అదే అదృష్టం ఉంటుంది. వాళ్ళు ఎలా ఉన్నారో అదే స్థితిగతుల్లో ఉంటారు. ఈ వ్యక్తి వెక్కగానే అంటే ఈ వ్యక్తి కూడా అదే బస్సులో ఎక్కుతాడు. ఆల్రెడీ పూజలు చేయించుకొని ఉన్నాడు. ముందుకు వెళ్ళగానే యాక్సిడెంట్ అయింది. ఆ ఒక్క వ్యక్తి తప్పనే కాదు, ప్రతి ఒక్కరికి యాక్సిడెంట్ అయింది, అందరికీ కూడా దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి విషయం? మనలో ఉన్నటువంటి కర్మ, మనలో ఉన్నటువంటి క్రామక్రోధాలు, మనలో ఉన్నటువంటి ఆ సమయము, గడియలు తప్పించడానికి మన వంతు కాదు. ఎందుకంటే మనము ఏది చేసినా కూడా ఉపశమనం మాత్రమే చేసుకోవాలి. అలానే మనం చేసేటువంటి క్రియ ఏదైతే ఉందో అప్పు తీసుకొచ్చి చేయకూడదు.
మనకి ఏదైతే మనకి వీలవుతుందో, మన దగ్గర రూపాయి ఉందా అంటే ఆ రూపాయికి సంబంధించినటువంటి దానాలు, ధర్మాలు, యజ్ఞ, యాగ, హోమ, జపాలు, తపాలు చేసే అవసరం లేదు. భగవంతుని యొక్క నామం దలుచుకుంటూ మనం చేసేటువంటి పుణ్యకార్యాలు చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఒకరిని దూషించకుండా, ఎదుటి వాళ్ళని అనకుండా, మనకి ఏదైతే మంచి పని అనిపిస్తుందో ఎదుటి వారికి సహాయం చేయకపోయినా సరే మన బాధ్యత మనకి నచ్చినట్టు విధంగా ఉంటే సరిపోతుంది. అదేవిధంగా మనము చేయించిన యజ్ఞయాగాలు అతనికి ఏమైనాయండి? ఆ రోజు ఏమైపోతున్నాయి? అప్పు తీసుకొచ్చి మరీ చేశాడు, అప్పు మిగిలిపోయింది, అప్పు కట్టాల్సి వచ్చింది. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ స్టోరీ అంతా అంటే, గుర్రం గుడ్డిదైనా దాన తప్పదు అన్నట్టుగా ఇక్కడ ఏమవుతుందంటే, మన యొక్క ఏదైతే గ్రహాల యొక్క స్థితిగతులు మనిషిని భయభ్రాంతుల్ని చెయ్యవు, మనిషిని ఇబ్బంది పెట్టవు. ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి సంఘటనలో, ఎటువంటి సిచ్యువేషన్లో, ఎటువంటి పొజిషన్లో అయినా సరే అన్ని గ్రహాల కూటమిగా ఏర్పడి ఒక స్థానంలో ఉన్నప్పటికీ కూడా మనుషుల యొక్క స్థితిగతులు కొంతమేర అటు ఇటు అవుతామో, కానీ మనుషుల జీవితాలు నాశనం అవ్వవు, పటాపంచులు చెయ్యవు, జీవితాలు బొగ్గుపాలు చెయ్యవు, సూసైడ్ చేసుకునే పరిస్థితికి వెళ్ళవు, మరీ భూగ్గా నువ్వు ఆ పాతాళలోకానికి వెళ్ళేలా చెయ్యవు ఏ గ్రహం కూడా మిమ్మల్ని. ప్రతి ఒక్కరు దీన్ని గమనించుకోండి. మీ యొక్క ఏదైతే మంచితనమో, ప్రజల యొక్క ఏదైతే అవసరమో, ప్రజల యొక్క భయాన్ని ఏదైతే ఉందో దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు చాలామంది గురువులు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి చాలామంది కూడా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మార్చి 14వ తారీఖు మారినటువంటి రవి భగవానుడిని మీ తరమో, నా తరమో, లేకపోతే ఇంకొకరి తరమో, మా పాత తరమో, మా ముంతాత తరమో అయితే కాదు మార్చడానికి. ప్రపంచం మొదలవక నుంచి ఉన్నది సూర్యచంద్రులు, గ్రహాల యొక్క స్థితిగతులు. అవి మార్చేదానికి, వాటి యొక్క స్థితిగతులను మార్చేదానికి మన తరం కాదు, మీ తరం కాదు. కాబట్టి ఇక్కడ ఏ ఒక గురువుకి తరం కాదు. కాబట్టి గ్రహాల స్థితిగతులు మారినప్పుడు మనము నవగ్రహాల మండపానికి వెళ్ళేసి అభిషేక అర్చనలు చేయించుకుంటే సరిపోతుంది. నవధాన్యాలు తీసుకుని వెళ్ళి నవగ్రహాల మండపంలో వేస్తే సరిపోతుంది. శివాలయంలో అభిషేకం చేసుకుంటే సరిపోతుంది. ఎన్నో రకాలైనటువంటి ఆలయాలు ఉన్నాయి మనకి, ఎన్నో రకాల ప్రసిద్ధి చెందినటువంటి దేవస్థానాలు ఉన్నాయి. ఆ దేవస్థానంలో, ఆలయంలో దేవుడు అనేది వాటి ఒకడు ఉన్నారు. కాబట్టి ఆ దేవునికి చేసేటువంటి పూజలు కావచ్చు, అమ్మవారి చేసేటువంటి కుంకుమచ్చలు కావచ్చు, స్వామివారికి నిర్వర్తించేటు నోములు ఉంటాయి, యజ్ఞాలు ఉంటాయి, యాగాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ మన మనసుకి ఏదైతే చేయాలనిపిస్తుందో అది చేయండి. అంతేగాని ఎవడో చెప్పినాడని చెప్పి భయభ్రాంతులు వేసి మీరు చేస్తారంటే మాత్రము ఖచ్చితంగా ఇబ్బంది పడి ఆ గురువులకి మీరు హిప్నాటిజం అయిపోతారు, లక్షల రూపాయలు నష్టపోతారు. మీరు ఆల్రెడీ వ్యాపారంలోనో, జాబులో లేకనో ఏదో సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉంటే మళ్ళీ లక్షల రూపాయలు పెట్టి పూజలు చేస్తూ ఉంటే ఎట్లయితుంది? ఒకడు వస్తాడు కిరీటం పెట్టుకొని 11 ఉంగరాలు పెట్టేసి నడుముకి బెల్ట్ కూడా అది వడ్రానం పెట్టుకొని వస్తాడు. వచ్చేసి నా దగ్గర స్టోన్లు తీసుకోండి మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుద్ది అంటాడు. నేను 10 లక్షలు ఇస్తా, నెల రోజులు కాదు సంవత్సరం వెయిట్ చేస్తా, నన్ను చేయమని చెప్పండి. ఇలాంటివన్నీ బోగర్స్ మాటలు విని ఇబ్బంది పడకండి. మీరిచ్చే డబ్బులతో వాళ్ళు బాగుపడతారు తప్పితే మీరు బాగుపడేదానికి కానీ, మీరు ముందుకెళ్ళేదానికి కానీ లేదు. స్వచ్ఛందంగా, ఇష్టంగా, అందులో దేవుని మీద ప్రేమతో చేసేటువంటి గురువు లేరు. ఖచ్చితంగా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మిమ్మల్ని అందరినీ గురువులనే పేరుతో మోసం చేస్తున్నారు, వేషధారణతో మోసం చేస్తున్నారు. ఇకపోతే మీరే గమనించుకోవాలి, ఇది మంచి గురువు ఎవరా, చెడ్డ గురువు ఎవరా, ఇన్ని లక్షల రూపాయలు ఈ పూజకి హోమానికి అవుతున్నాయా, దీని తర్వాత తాత్పర్యంలో మనకి పని అవుతుందా లేదా, ఇవన్నీ కూడా గ్రహించుకోండి, గమనించుకోండి. మీ దగ్గర తీసుకున్నటువంటి డబ్బులతోనే గురువులు వారు చేసేటువంటి పని ఏమిటంటే కనుక మిమ్మల్ని హిప్నటైజ్ చేసి వారి చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇవన్నీ గమనించుకోండి. మరొకటి, ఇక మార్చి 14వ తారీఖు మారినటువంటి రవి భగవానుడు, ఈ రవి భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వచ్చాడు. ఓకే, ఏమిటంటే అయితే మీనరాశి నుంచి ఏప్రిల్ 14వ తారీఖు మేషరాశిలోకి వస్తాడు. ఏంటి అయితే దీనివలన యజ్ఞాలు చేయాలి, హోమాలు చేయాలి, మీకు గండాలు ఉన్నాయి, ప్రాణభయం ఉంది. ఎవడు చెప్పాడు? ఏది పంపించమని చెప్పండి, ఎంతమందిని పంపిస్తారో. ఇవన్నీ కూడా బోగర్స్. మన జాతకంలో ప్రతి ఒక్కరికి శని బలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ శని బలం పెంచడానికి ఎవరి తరం కాదు, తగ్గించడానికి ఎవరి తరం కాదు. గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి. అవి మారినప్పుడు శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళేసి తైలాభిషేకం చేసుకోండి, సరిపోతుంది. అంతేగానక ఏదైనా మీరు దానం చేసేయండి, సరిపోతుంది. 10 మందికి అన్నం పెట్టండి, సరిపోతుంది. పేదవాళ్ళకి, పేద విద్యార్థులకి, వికలాంగులకి, అంగవైకల్యులకి, అలానే వృద్ధులకి ఎంతోమందికి ఉన్నారు.
వారికి మంచి చేయండి. ఆరోగ్యం బాగాలేక ఎంతోమంది ఆన్లైన్లో డబ్బులు లేక ఉండిపోయి ఉన్నారు, మరణించే వాళ్ళు ఉన్నారు. వారికి దానం చేయండి, అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి, అలానే మీరు ప్రాణదానం చేయండి, విద్య దానం చేయండి. అంతేగాని బోగర్స్ మాటలు చెప్పేటువంటి గురువుల్ని ఎప్పుడు కూడా మీరు నమ్మకండి. గురువుకి కాలికి నమస్కారం చేయకండి, గురువుకి పాదసేవ చేయకండి, గురువుకి పాదాలకు అభిషేకాలు చేయకండి. అది పాపం మనం కూడా చుట్టుకున్నటువంటిది. వాళ్ళు చేసేటువంటి ప్రతి కర్మకి, వారు చేసేటువంటి ప్రతి కర్మైనటువంటి విషయాలకి మనం పాపాలు కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా గురువుని ఇష్టపడండి, గురువు దగ్గరికి వెళ్ళండి. అంతేగానక మీకు ఇష్టం ఉంటే వెళ్ళండి, కానీ గురువులకి ఏ మాత్రం సేవ చేసినా కూడా ఆ పాపాలు, ఆ కర్మలు మనం చుట్టుకోవాల్సి వస్తుంది. దయచేసి అలాంటి చేయకండి. ఇకపోతే మార్చి 14వ తారీఖు మారినటువంటి రవి భగవానుడు, దానివలన ఏదో శని భగవానుడు అష్టదిబ్బందన అయిపోయినాడు, కదలకుండా అయిపోయినాడు అంటే ముందు నువ్వు బతకరు అయ్యా. అష్టదిబ్బందులు అయ్యి కదలకుండా అయ్యి తాళచలనం లేకుండా పోతే ముందు నువ్వు బతకాలి కదా. అసలు నీ బాడీలో శని ఉందో చూసుకో, అసలు నీ ఆయుష్ ఎక్కడి వరకు ఉందో చూసుకోలేదయ్యా. ముందు ఏ గురువుకైనా చెప్తున్నానో వార్నింగ్ ఇస్తున్నాను, ఇది జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ మాత్రం ఏకి పారేయడానికి కాదు, రోడ్డు మేము పెట్టి ఉరి వేయడానికి కూడా సిద్ధంగా ఉంటాను నేను. ప్రతి ఒక్క గురువు కూడా వార్నింగ్ పెట్టుకోవాలి ఇది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కనుక శని భగవానుడు ఏమవుతుందయ్యా, ఏదో చెప్తున్నారు, శని భగవానుడికి ఏమవుతుంది, ప్రాబ్లం ఏంది, ఈ సమస్య ఏమవుతుంది, మీకేమవుతుంది? శని భగవాన్ని మోసుకొచ్చి తీసుకొచ్చేమన్నా మళ్ళీ ఇంకో రాశి తీసుకొస్తారా? లేనప్పుడు ఎందుకయ్యా మీకు ఇవన్నీను? మీరు సంపాదించడానికి వేసేటువంటి వేషాలు ఇవన్నీను. నడుముకు వడ్డాలు పెట్టుకొని, ఎంట్రుకల తాళ్ళు కట్టుకొని, త్రిశూలం పెట్టుకొని శివుళ్ళు అవ్వరు, ఓకేనా? తలపాగా పెట్టుకోగానే లేదా తలకి ముడేసుకోగానే మీరు సాధువులు అవ్వరు. కాబట్టి మీరు చేసే అన్నీ తెలుసు. ప్రతి ఒక్కరు మాత్రం చెంటాడేస్తాను, సమస్య లేదు అందులోను. ప్రజలకి మోసం జరిగితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు అందులోను. మరొక విషయం ప్రజలు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి బోగస మాటలు విని హోమాలు, యజ్ఞాలు, యాగాలని చెప్పి వెళ్ళి డబ్బులు పాడు చేస్తున్నట్టు మాత్రము మిమ్మల్ని కాపాడే నాదుడు ఎవ్వడూ లేడు. శివుడి దగ్గరికి కాదు, మళ్ళీ ఆ శివుడి దగ్గరికే వెళ్ళాలి మీరు ప్రార్థన చేసుకుంటూ. మనకి శక్తిపీఠాలు, అలానే మనకి అష్టదిశ శక్తిపీఠాలు, అలానే మనకి ఎన్నో రకాలైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. వాటన్నిటి దగ్గరికి వెళ్ళి పూజలు చేసుకోండి. ఆల్రెడీ నిర్మించిన దేవాలయాలు ఉన్నాయి, మన పెద్దలు నిర్మించిన దేవాలయాలు ఉన్నాయి, వాటన్నిటి దగ్గర పూజలు చేసుకోండి, సరిపోద్ది. కానీ ఎవడో వస్తాడు దానికి దశమహావిద్యలు అని చెప్పేసి మందు మాంసం పెడతా అంటాడు, దరిద్రం ఉండకూడదు వాడు. మనుషాలు అది ఇంకేమన్నా, వీళ్ళని గురువులుగా చెప్పుకోవాలి మనము, వీళ్ళని పూజించడం మళ్ళీ నేను మాట్లాడాల్సి వస్తుంది ప్రజలకు. మళ్ళీను అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే 14వ తారీఖు మార్చి మాసంలో మారినటువంటి రవి భగవానుడు వల్ల శని భగవానుడికి వచ్చిన నష్టం లేదు, మనకి ప్రాణభయాలు లేవు. ఆ శని వల్ల మనకేదో అయిపోతుంది అని కాదు. ఇలాంటి దరిద్రం ఉండా కొడుకులు చెప్పుకునే గురువులు చేసేటువంటి పనికి, లేదంటే మన మీద వ్యసనంతో, రందితో, కుళ్ళుతో, కుతంత్రంతో మనం ఎదుగుతున్నామని ఇష్టం లేకుండా చేసేటువంటి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగల్ముఖి, భానుమతి, యక్షిణి విద్యలు ఉంటాయి. ఇవి శని భగవానుడితో, రవి భగవానుడితో, లేకపోతే శుక్రుడితో, బుధుడితో, గురువుతో సంబంధం లేదు. దరిద్రముండా కొడుకులే చేస్తారు, అలాంటి వారు చేపిస్తారు. మన ఎదుగుదల ఇష్టం లేకుండా మనం హతాచుకుపోవాలి, మనం నాశనం అవ్వాలి, మనం అష్టదిబ్బతులు పాలవ్వాలి, మనం ఏ పని చేసినా ముందుకు వెళ్ళకూడదని చెప్పి చేపించేటువంటి వారు, చేసేటువంటి వారు, వారి వల్లనే మనం నష్టపోతున్నాము. వాటికి విరుడుగా మనం మంచి గురువు దగ్గరికి వెళ్తే వారికి సరైనటువంటి రీతిలో మనకి జరిగినటువంటి నష్టానికి ఆ సరైనటువంటి పద్ధతిలో చేసేటువంటి విధానం ఉంటుంది. ఇది అందరూ గమనించుకోవాలి సుమి. అంతే గనక లక్షల రూపాయలు పెట్టి యజ్ఞయాగాలు, లక్షల రూపాయలు పెట్టి కామాఖ్య దగ్గర పూజలు చేయించకూడదు. ఏదైనా ప్రేమపూర్తిగా వెళ్ళి చేయించుకోండి. అంతే గనక ఏదో గురువు చెప్పాడని హోమాలు చేయించడం కానీ, యజ్ఞాలు చేయించడం చేయకండి. దానివల్ల మీకు సరిగా చేసే నాదుడు లేడు. దానివల్ల చెప్తా ఉన్నాను, హోమాలకి నేను వ్యతిరేకని కాదు, కానీ సరిగా చేసే నాదుడు లేడు. కాబట్టి ఎవరు సరైన గురువు, ఎవరిని ఎంచుకోవాలి అని చెప్పేసి ఖచ్చితంగా మీరు దాన్ని చూసుకోండి. ప్రతి గురువు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ రోజుల్లో గమనించుకుంటూ ఉండండి. ఇంకా చాలా ఉన్నాయి వెనక, అవన్నీ కూడా ఒకటోటిగా వస్తాయి బయటికి. ఎవడెవడు ఎక్కడ చేస్తాడో తెలుస్తుంది, అన్నీ కూడా బయటికి వస్తాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఈ తాలిబాన్స్ కన్నా కూడా చాప కింద నీళ్ళ తయారయ్యారు గురువులు.
డ్రగ్స్ కన్నా కూడా ఘోరంగా తయారయ్యారు వారు హిప్నటిజం. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఇక్కడ కుంభరాశిలో ఉండేటప్పటి గ్రహాలు కావచ్చు, రాహుతో ఉన్నటువంటి బుధుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, ఎవరున్నవాడు మీకు ఒరిగే నష్టం లేదు, పోయే నష్టం లేదు. గ్రహాల వల్ల మీకు ఎప్పుడు కూడా ఏ ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, ఇంకో నష్టం కానీ, భార్య భర్త మధ్య దూరం కానీ, పిల్లల పెద్ద మధ్య దూరం కానీ, జాబ్ రాకపోవడం కానీ, ఇంకో సమస్య కానీ గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల మీకు రావు. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. గురువుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చేసేటువంటి ప్రతి క్రియ కూడా డబ్బులు పెట్టేసి లక్షల రూపాయలు వదిలించుకుని చేయకండి. ఆలయాలకు వెళ్ళండి, దేవస్థానానికి వెళ్ళండి, ప్రతినిత్యం దేవునికి కాపాడుకునేలా పూజించుకోండి, మీరు నమస్కారం చేసుకోండి, అర్చన అభిషేకాలు లాంటివి చేసుకోండి. ఇంకా కూడా కావాలి అంటే కూడా జపం చేసుకోండి. మీకు మీరుగా దేవస్థానంలోకి వెళ్ళి అమ్మవారికి, స్వామివారికి సమర్పించుకోండి ఏదైనా సరే. అలానే నవగ్రహాల చుట్టూ తిరగతండి. మీకు ఏ గ్రహ దోషం ఉన్నా పోతుంది, పటాపంచలైపోతుంది. అంతేగాని ఎక్కడో యజ్ఞాలు చేయించుకుంటే లక్షల రూపాయలు పెట్టి పోదు, కాదు, చేయదు. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా అయితే ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. దీన్ని కూడా తప్పు పట్టారంటే మాత్రం మీకన్నా దరిద్రులు ఇంకెవరు లేరని అర్థం. ఇది జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఎలాంటి గ్రహస్థితి మారినప్పటికీ కూడా మనకున్నటువంటి స్థితిగతులు మారట్లేదు అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, మన మీద ఎవరో మన చుట్టూతుండే బంధుమిత్రులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, స్నేహితులు కానీ మన మంచితనానికి, మనం వారి మీద చూపించే అభిమానానికి, వారికి మనకున్నటువంటి వనరులకి, మనం సంపాదించేదానికి, మన తెలివితేటలకి వ్యసనము, కుళ్ళు, రంది, కుతంత్రం వీటితో మీ మీద ఏదైనా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, అష్టదిబ్బనం లాంటివి చేయించి దిగదార్చి భార్యాబిడ్డల్ని విడదీసేలాగా, పెళ్ళే అవ్వకుండా, పెళ్ళైన పిల్లలు పుట్టకుండా, ఎంత సంపాదించిన ముందుకెళ్లకుండా, మనకే అనేజ్ అయ్యేలాగా, సమస్యలు వచ్చేలాగా క్రియేట్ చేసేటువంటిది ఒక మానవ గ్రహం మాత్రమే. గ్రహాల యొక్క స్థితిగతులు కానీ, దశ యొక్క స్థితిగతులు కానీ మనిషిని ఎప్పుడూ కూడా ఏమి చెయ్యవు. ఇబ్బంది ఉంటుంది, దానికి తగ్గటువంటి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అది కూడా మనం కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతోనే చేయాలి. అప్పు తీసుకొచ్చి చేస్తే అది వారికి వెళ్తుంది. మీరు చేసే ప్రతి ఒక్కటి కూడా మీరు అప్పు తీసుకొచ్చి కన్యాదానం చేయండి, ఆ ప్రతిఫలం అప్పు ఇచ్చినోడికి వెళ్తుంది, మీకు రాదు. ఇది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కష్టపడండి. ఊరికిన డబ్బు రావాలనుకుంటే రాదు. ఇక వృశ్చిక రాశి వారికి కూడా శని భగవానుడు మీనరాశిలో ఉన్నాడు. కుంభరాశిలో ఉన్నటువంటి రవి భగవానుడు మీనరాశికి మార్చి 14వ తారీఖు వెళ్ళినాడు. ఇది ఏప్రిల్ 14వ తారీఖు వరకు కూడా శని భగవానుడు చోతో పాటునే మీనరాశిలో రవి భగవానుడు కూడా ఉంటాడు. ఏప్రిల్ 2వ తారీఖు వరకు శుక్రుడు కూడా అక్కడే ఉంటాడు. రాహువుతో పాటు బుధుడు ఉన్నాడు, అక్కడే ఉన్నాడు కుంభరాశిలో. వీటి వలన వృశ్చిక రాశి వారికి ఏం సంబంధం? వారికి ఎందుకు పనులు అవ్వట్లేదు అంటే, మొదట్లో మనం అనుకున్నాం కదా, మన చుట్టూతో ఉండేటువంటి వారు మన మీద చేయించేటువంటి చెడు క్రియలతో మనకు పనులు అవ్వట్లేదు. మనం అనుకునేది ఏంటంటే, నా స్థానంలో గ్రహాలు బాగలేవేమో. ఇక మాధ్యాలు ఓపెన్ చేస్తే ఈ మాధ్యాల ద్వారా ఎంతోమంది గురువులను చెప్పుకొని పగటి వేషగాళ్ళలాగా ఏదో ధారణ చేస్తూ వీరు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా భయభ్రాంతులు చేయడం. ఇక వృశ్చిక రాశి వారు వెళ్ళలేరు బయటకి, ఎక్కడికి వెళ్తే అక్కడ గండాలు, ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు. అంటే ఇక్కడ ఏదో గ్రహాన్ని వంకబెట్టి చెప్తూ ఉండి అక్కడ దానికి తగ్గటువంటి వారికి ఒక 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు సమర్పించుకుంటే వీరికి మంచి అవుతుందని, నేను 10 లక్షలు ఇస్తా, నన్ను సీఎం చేయమని చెప్పండి. అలాగా ఏ గురువుకి సాధ్యపడదు. ఏ గురువు చేసేటువంటి దాంట్లో ఏమి ఉండదు. ఇక్కడ మంచి గురువుల్ని నేను అనట్లే, ఇక్కడ ఎవరైతే భయభ్రాంతులు ప్రజల్ని చేస్తున్నారో వారిని మాత్రం అంటున్నాను. వృశ్చిక రాశి వారు బాగా గమనించండి. మీకు మంచి జరగట్లేదు అంటే మీ మీద మానవ గ్రహంతో ఉండేటువంటి వారు చేయించినటువంటి క్రియల వల్ల మాత్రమే తప్పితే మీకున్నటువంటి గ్రహస్థితి ప్రకారంగానో, దశాంత ప్రకారంగానో, గోచార ప్రకారంగానో, లగ్నాల ప్రతంగానో కాదు. మీకు ఏ పరిస్థితి ఉన్నా వాస్తు లేదా గ్రహ దోషాలు ఇవే చెప్తారు, కానీ కాదు.
మీ మీద చేయించేటువంటి చెడు క్రియలు మాత్రమే అని గ్రహించాలి. ఇవి గ్రహించుకొని దానికి తగ్గట్టుగా పరిహారం చేసుకున్నట్లయితే కనుక మీకు అన్ని రకాల సానుకూల పడేటువంటిగా ఉంటుంది. మరొక విషయం, అలానే ఈ గ్రహాల యొక్క స్థితిగతుల వలన మనిషికి ఎప్పుడు కూడా ఎలాంటి సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, ఆందోళన కానీ, భయం కానీ చెందేటువంటి ఆలోచన లేదు. దానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే సరిపోతుంది, కానీ అప్పులు తీసుకొచ్చి మరీ యజ్ఞయాగాలు చేయించే అవసరం లేదు. ఏ గురువుకి పాదసేవలు చేసేటువంటి పని లేదు. ఏ గురువుని నమ్మేసి మీరు ఇబ్బంది పడి నష్టపోయేటువంటి అవసరం లేదు. భంగపాలయ్యేటువంటి పని లేదు. నష్టపోయేటువంటి ఇబ్బంది లేదు. అండర్ గ్రౌండ్కి వెళ్ళేటువంటి సమస్య లేదు. అప్పులు తీసుకొచ్చి మరీ ఎలాంటి దానాలు, ధర్మాలు, యజ్ఞయాగాలు, హోమాలు, జపాలు, తపాలు, పూజలు ఏమీ చేయకూడదు. మీ సొంత డబ్బుతోనే చేయాలి. అలాంటిదే మీకు పనికి వస్తుంది, పని చేస్తుంది కూడాను. ఇకపోతే మీకు ఏదైనా గ్రహ దోషాలు ఉన్నాయనుకుంటే మీరు చిన్న పరిహారం చేసుకోండి. అదేమిటంటే కర్పూరం తీసుకోండి. ఏది? పచ్చకర్పూరం, ముద్దకర్పూరం, హారతి కర్పూరం ఎన్నో ఉంటాయి. ఇక రసకర్పూరము, పచ్చకర్పూరం ఉంటుంది. ఈ పచ్చకర్పూరం కానీ రసకర్పూరం అని మనకి హారతి కర్పూరం ఉంటుంది. ఈ యొక్క కర్పూరం ఏదైనా చిన్న బిళ్ళ తీసుకొని దానితో పాటు లవంగాలు ఒక 2 తీసుకోండి. తీసుకొని ఒక కవర్లో పెట్టేసి మీకు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి, జేబులో పెట్టుకోండి. మీకు దీనివల్ల గ్రహరీత్య దోషాలు, శుక్రుడి దోషం పోతుంది, అలానే బుధుని దోషం పోతుంది, గురు దోషం పోతుంది. కాబట్టి ఇది చేయండి. ఇకపోతే ప్రతినిత్యం కూడా 2 లవంగాలు, 2 మిరియాలు, 2 కరక్కాయలు, 2 జాజికాయలు, ఒక ఎగ్గు, ఒక నిమ్మకాయ నల్లని క్లాత్లో వేసేసి అమావాస్య పౌర్ణానికి సరే మీకు మీరే దిష్టి తీసుకోండి. దీని ద్వారా మీకున్న గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. మీకు ఏదైతే మంచి చేయనటువంటి గ్రహం కూడా సానుకూలంగా మీ వైపు మారుతూ ఉంది. ఇక వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఉలవలు 1 కిలో, జొన్నలు 1 కిలో, గోధుమలు 1 కిలో, బియ్యం 1 కిలో, సజ్జలు 1 కిలో తీసుకొని ఇవన్నీ కూడా కలగలుపుకొని ఎక్కడైనా మీకు సమీప దూరంలో నది కానీ, వాగు కానీ, ఏరు కానీ, సెలయేరు కానీ, బ్రహ్మగుండం కానీ, కాలువ కానీ, సముద్రం కానీ ఉంటే కనుక అక్కడ స్నానం ఆచరించండి. ఏ రోజైనా పర్లే, ఏ సమయం పర్లే, ముక్కు మూసుకొని 3 సార్లు మునిగేసి ఇవన్నీ కూడా అందులో వేయండి. గ్రహాల నుంచి దోషాలు అనేది ఖచ్చితంగా మీకు పోతుంది. అలానే ఒక మట్టి ప్రతిమ తీసుకోండి. ఆ ప్రతిమలో ఇక్కడ మీరు ఏం రాయాలంటే స్టార్ వేయండి. ఫస్ట్ స్టార్ వేసి దాంట్లో కోకోనట్ ఆయిల్ పోయాలి. ఆ స్టార్లో ఏం రాయాలంటే ఆ స్టార్లో 4 వైపులా కూడా మీ పేరు రాయండి. ఎక్కడి నుంచి మీ సమస్య వస్తుందో ఆ సమస్యని మధ్యలో రాసి ఆ కోకోనట్ ఆయిల్ పోసి 2 ఒత్తులేసి దీపారాయణ చేయండి ఏదైనా ఆలయంలో. ఇది చేస్తే గ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలన్నీ కూడా మీకు తొలగిపోతాయి. అంతేగాని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసినందువలన, పాత సేవలు చేసినందువలన మీ పాపకర్మాలు తొలగవు. ఇలా చేస్తే మీ పాపకర్మాలు పోతాయి. అలానే విద్యాదానం చాలా గొప్పది కాబట్టి విద్యాదానం చేయండి, చాలా మంచిది. ఇలాంటి చేసుకుని అదృష్టవంతులు అవ్వండి. అంతేకాని గురువుల్ని నమ్మి, అడ్డమైనటువంటి గురువుల్ని నమ్మేసి నష్టపోకండి, బాధపడకండి, భయపడకండి.